నియోజకవర్గం రామభద్రపురం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, తారాపురం ఎంపీటీసీ ప్రతినిధి బెవర చిన్నారావుల సమక్షంలో మండల పరిధిలోని మిర్తివలస గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో మజ్జి లక్ష్మీనాయుడు, కోట శ్రీరామ్ల ఆధ్వర్యంలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ బేబీనాయన కండువాలు వేసి స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ అరాచకంగా పాలన కొనసాగిస్తున్న జగన్మోహనరెడ్డిని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని, అందరం ఐక్యంగా అరాచక పాలనను అంతం చేయాలని బొబ్బిలి నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి బేబీనాయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరినీ కుటుంబ సభ్యుల వలె చూసుకుంటూ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు వచ్చినా రామకృష్ణ గాని, నేను గాని తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్మోహనరెడ్డిని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని, అందరం ఐక్యంగా కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పేదలకు నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు ముసుగులో నవమోసాలు జరుగుతున్నాయని, ఆర్థికంగా దోపిడీ జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేక తప్పుడు మార్గాలలో వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో జనసేన కార్యకర్తలకు కూడా గౌరవం ఇస్తూ అందరం ఐక్యంగా ఉండి ప్రతి ఓటును సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే మనం విజయం సాధించగలమని విజ్ఞప్తి చేశారు. పార్టీలో చేరిన మిర్తివలస గ్రామస్తులు మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ గత ఎన్నికల్లో ఒక్క అవకాశం అని వైకాపాకు ఓటేశామని, జీవితంలో ఇటువంటి పాలన చూడలేదని, మరలా మోసపోకుండా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూస్తామని, అందుకోసం బేబీనాయనను శాసనసభ్యునిగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవ్వ ఈశ్వరరావు, ఎంపీటీసీ వసంతుల తిరుపతి, సోంపురం సర్పంచ్ చుక్కాపు అప్పలనాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కొండకెంగువ, మాజీ సర్పంచ్ సిరిపురపు శ్రీనివాసరావు, జిల్లా తెదేపా రైతు ఉపాధ్యక్షుడు చొక్కాపు రామారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కనిమెరక వెంకటి, సీనియర్ నాయకులు పూడి రామినాయుడు, కనిమెరక నాగేష్, వరరావు, కునిశెట్టి భాస్కరరావు, అప్పికొండ వీరంనాయుడు, తాట్రాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సోదర సమానుడు చింతల రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండలంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, రామభద్రపురం మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఇవాళ మిర్తివలస నుంచి వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిర్తివలస గ్రామ క్రియాశీలక నాయకులకి, పేరు పేరున పత్రికా సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మీరు ఏ నమ్మకంతోనైతే అధికార పార్టీని వీడి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారో, అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు సంబంధం కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మిమ్మల్ని ముందుకు నడిపిస్తామని మిర్తివలస గ్రామం నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మిమ్మల్ని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకున్నాను. జై తెలుగుదేశం. ఇంతతో ముగింపు చేస్తాను. బేబీనాయన గారి నాయకత్వం, బేబీనాయన గారి నాయకత్వం, బేబీనాయన గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే బేబీనాయన గారిని అఖండమైన మెజార్టీతో మన అందరం గెలిపించాలనేసి ఈ రోజు నుంచి కంకణబద్దులై అందరం కూడా ఈ యొక్క పని మనం ఈ రోజు నుంచి కూడా, ఎందుకంటే మనకు వచ్చేది ఒక 100 రోజుల టైమే ఉంది కాబట్టి 100 రోజుల్లో అందరూ కూడా పెద్దలందరూ మీ యొక్క టైంని ఇచ్చి ఇక్కడ
అందరం కూడా కలిసి పనిచేస్తే మంచి మెజార్టీతో బేబీ నాయన్ గారిని గెలిపించుకునే ఇదనేది ఉంది కాబట్టి, పరిస్థితి ఉంది కాబట్టి అందరం కూడా కలిసి పనిచేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరం కూడా